హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ హబక్కూక్, 3వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ నెంబర్ 3 verse number 17. The book of Habakkuk chapter number 3 verse number 17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. Amen. Wow, what a bold statement. What an amazing statement. What an awesome statement by prophet Habakkuk. ఒక ప్రవక్త సంఘము ఎలా ప్రవచించాలో, ఒక దైవజనుడు ఎలా ప్రవచించాలో, ఒక విశ్వాసి ఎలా ప్రవచించాలో ఆ ప్రవక్త నేర్పిస్తున్నాడు. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపు లేక ఉండయినను, చేలిలోని పైన పంట రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. We can see many things. You can write it down. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, పంట, గొర్రెలు, పశువులు. These are all leads to prosperity. ఇదంతా ఆశీర్వాదానికి సంబంధించినటువంటి విషయం. అది it's all about prosperity. The Lord is talking about prosperity and this man of God is talking about prosperity. అంజూరపు చెట్లు పూయకుండినను. వావ్! అంజూరపు చెట్లు దేనికి సాదృశ్యం? ఒలివ చెట్లు దేనికి సాదృశ్యం? ద్రాక్ష చెట్లు దేనికి సాదృశ్యం? గొర్రెలు దేనికి సాదృశ్యం? పశువులు దేనికి సాదృశ్యం? వాట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్స్ ఆర్ దీస్? ఎలాంటివి ఇవన్నీ? నంబర్ 1, అంజూరపు చెట్లు అనగా యూదులు, ద్రాక్ష చెట్లు అనగా మనం, we church, the end time church. And number 3, ఒలివ చెట్లు అనగా ప్రవక్తలు prophets. Olive resembles prophets. గొర్రెలు అనగా విశ్వాసులు, బంధువులు, స్నేహితులు, the one who believes, Jesus. పశువులు అనగా అనేక మంది మన ఇంట్లో కష్టపడేవాళ్ళు, the one who works hard rigorously. There are many kinds of categories of people. అంజూరపు చెట్లు మన జీవితంలో ఆశీర్వాదంగా లేకపోయినా, అంజూరపు చెట్లు అంటే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. ఏ చెట్టును చూసి శపించాడు దేవుడు? అంజూరపు చెట్టును చూసి దేవుడు శపించాడు. సో ఈ అంజూరపు చెట్లు అనేకులకు మాదిరికరంగా లేకపోయినా, అనేక మంది పుట్టుకు క్రైస్తవులు మనకు మాదిరికరంగా లేకపోయినా, మన కుటుంబాల్లో అనేక మంది ప్రార్థనా పరులు మనకు మాదిరికరంగా లేకపోయినా, మన జీవితంలో అనేక మంది పుష్పించాల్సిన వాళ్ళు, ఎదగాల్సిన వాళ్ళు, దీవించబడాల్సిన వాళ్ళు దీవించబడకపోయినా, అండ్ నెంబర్ 2, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, మన కుటుంబంలో ఎవరు ఫలించకపోయినా, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు యేసయ్య. ఆమేన్. సో మన కుటుంబంలో అనేక మంది మందిరాలకు వెళ్తున్నా, దేవుని సన్నిధికి వస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, వాళ్ళు ద్రాక్ష ఫలములు ఫలించకపోయినా, ఫలము రాని దాని కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్లు పుష్పించలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, ఒలివ చెట్లు కాపు లేకపోయినను. అంటే సమ్ టైమ్స్ నీ జీవితంలో సౌలు లాగా అయిపోతుంది. సౌలుకి సేవకుడు లేకపోయాడు, తర్వాత దావీదుకు సేవకుడు లేడు. కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. మన కుటుంబానికి ఒక ప్రవక్త లేడు. సమ్ టైమ్స్ వి విల్ బి పానిక్. ఎవరు ఏది? ఒలివ చెట్లు మన జీవితంలో ఏం చేయకపోయినా, మనకు అవి ఆశీర్వాదకరంగా లేకపోయినా, చేనిలోని పైరు పంట చేతికి రాకపోయినా, వావ్! There are many mysteries in this word.
చాలా రకాల ఆశీర్వాదాలు, చాలా రకాల మర్మాలు ఉన్నాయి. సో ఈ వాక్యానికి సంబంధించిందే మీ జీవితం. ఆమేన్, ఆమేన్. సో దిస్ వర్డ్ ఇస్ బిలాంగ్స్ టు యూ చర్చ్. ఈ అంత్యకాలపు సంఘానికి సంబంధించిన వాక్యం ఇది. చేనిలోని పైరు పంట రాకపోయినను, నువ్వు ఎంతో పంటలు వేసావు, ఎన్నో విత్తనాలు వేసావు, ఎన్నో ప్రార్థనలు చేసావు, ఫలితం రాలేదు, జవాబు రాలేదు, నార్మల్ రిపోర్ట్స్ రాలేదు, ఉద్యోగం రాలేదు, ప్రాస్పరిటీ రాలేదు, ఎంతో భయంకరమైనటువంటి ప్రార్థన యాగాన్ని నువ్వు చేసి ఉంటావు. అండ్ సమ్ పీపుల్ దే ఎక్స్పెక్ట్ వితౌట్ ప్రేయింగ్. ఈరోజు నేను ఇందాకే పిల్లలతో మాట్లాడుతూ ఒకటి చెప్తూ ఉన్నాను. మనం చెప్పగలమా, దేవా నేను ప్రార్థన చేయకపోతే నాకు ఏమీ ఇవ్వకు అని చెప్పగలరా? Can we say that? Father, if at all I'm not praying, don't give anything to me. నాకేమన్నా కావాలంటే నేను ప్రార్థన చేసిన తర్వాత నాకు ఇవ్వు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. బికాజ్ భయం. ప్రార్థన చేయనివాడికి చాలా భయం, కానీ ప్రార్థన చేసేవాడికి పెద్ద భయపడరు. ప్రభా నేను ప్రార్థన చేసిన తర్వాత నాకు ఇవ్వు, దాని విలువ నాకు తెలియాలి ప్రభా, దాని విలువ నేను తెలుసుకోవాలి ప్రభా అని మనము గట్టిగా అడగగలమా దేవుణ్ణి? నో. బట్ ఈ జనవరి మాసంలో, ఇయర్ ఎండింగ్లో మనం ఎలా ప్రార్థనలో గడిపామో, ఇయర్ స్టార్టింగ్లో కూడా ప్రార్థన ధూపాన్ని మనం పెంచి మనము బలపడదము గాక. ఆమెన్. సో సారిలో ఉన్న పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. వావ్! ఇవన్నీ ఉద్యోగం లేకపోయినా, పెళ్ళవకపోయినా, గర్భఫలం లేకపోయినా, సంతానం లేకపోయినా, తర్వాత నాకు సొంతిలు లేకపోయినా, కారు లేకపోయినా, బంగ్లా లేకపోయినా, నా జీవితంలో తలదాచుకున్నట్టు స్థలం లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తానని భక్తుడు ఈ విధంగా ప్రవచిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఉన్నప్పుడు, ఉద్యోగాలు ఉన్నప్పుడు సంతోషించవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు సంతోషించవచ్చు, పిల్లలు ఉన్నప్పుడు సంతోషించవచ్చు. బట్ పిల్లలు లేకపోయినప్పుడు సంతోషించగలవా? చదువులో పాస్ అయినందుకు సంతోషిస్తావు, కానీ ఫెయిల్ అయినందుకు కూడా సంతోషించగలవా? అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దేవుడు తన బిడ్డల జీవితంలో 1%, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం, ఒక నిమిషము కూడా దుఃఖముతో ఉండకూడదని దేవుని కోరిక. ఆమేన్, హల్లెలూయా. So even though you're having problems, even though you're having pain, even though you're having struggle, conclude and end up your prayer with joy. Amen, amen. End up your prayer day with joy. End up your day with joy. End up your service with joy. End up your job with joy. ఏమి లేకపోయినా నేను సంతోషంగా ఉండగలను ప్రభా అని నువ్వు చెప్పగలవా? నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోగలవా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొందరు ఆకలేస్తున్నా చెప్పరు, అలా ఉంటారు మౌనంగా. సడన్గా మనకు ఏమొస్తుంది? ఆహారం వస్తుంది, మనం తినేస్తూ ఉంటాం. ఆమేన్. ఏలియా ఎవరికి చెప్పుకోవాలా నాకు ఆకలేసిందని? కాకులకి చెప్పుకున్నాడు ఏలియా? నో. Even though he is not having food, he is very happy with God. Even though he is not having shelter, he is very happy with God. Even though he is not having anything, తనకి ఇల్లు, వాకిలి, కూడు, గుడ్డ, బట్టలు, వసతులు, కార్లు, బంగ్లాలు, బండ్లు ఏమీ లేకపోయినా ఆయన యెహోవా యందు ఆనందిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఏది లేదో అవన్నీ నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. ఆమేన్. ఈరోజు మీరు క్యాలెండర్ చూసినట్లయితే దేవుడు పైన ఒక వాగ్దానం ఇచ్చాడు, కింద ఒక వాగ్దానం ఇచ్చాడు. పైన వాగ్దానం ఏంటి తెలుసా? ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్. ఆమేన్. ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్ పైన ఇచ్చాడు. కింద దానికి ఎండింగ్ పాయింట్ ఏం తెలుసా? అది లేకపోతే వాగ్దానం నెరవేరదు. We are walking in his finished works of Jesus. యేసు క్రీస్తు ప్రభువులు వారు చేసి ముగించిన దాంట్లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆమేన్. నువ్వు తయారు చేయబడిన దాంట్లోకి స్వతంత్రించుకోబోతున్నావు. ఆమేన్. నీ కొరకు సిద్ధపడిన దాన్ని, నీ కొరకు తయారు చేయబడిన దాంట్లోకి నువ్వు ఎంటర్ కాబోతున్నావు. ఆమేన్. నీ కొరకు దేవుడు కొత్తగా తయారు చేయడు, ఎందుకంటే నీ కొరకు ఆల్రెడీ దేవుడు తయారు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇవన్నీ లేకపోయినా, ఇవన్నీ ఉండకపోయినా, ఇవన్నీ లేకపోయినా మనము యెహోవా యందు ఆనందించాలి. ఆమేన్. అన్నీ ఇస్తాడు ప్రభు మనకు, బట్ మనము దేవుణ్ణి కలిగిన వారము ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఆమేన్. ఐఎమ్ హ్యావింగ్ గాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. హల్లెలూయా. టుడే మై టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్ ఈజ్ మై సాలరీ. గాడ్ ఈజ్ మై సాలరీ. దేవుడు నాకు జీతం ఇస్తాడు అనేది కాదు వాక్యం. నేను నా సర్మన్ ఈరోజు దేవుడే నా జీతం. ఆమేన్.
యు మే గెట్ సాలరీస్ ఫ్రమ్ మెనీ కంపెనీస్. నీ జీవితంలో ఉద్యోగం చేసిన, బిజినెస్ చేసిన, ఒక చిన్న పని చేసిన ఒక జీతం ఇస్తారు. పనివాడు జీతానికి పాత్రుడు. మంచిదే, మనం ఎంతో కష్టపడతా ఉంటాం, మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం, మనం ఎంతో శ్రమ పడుతూ ఉంటాం, కానీ ఎన్నో రకాల జీతాలు వస్తూ ఉంటాయి. బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జాబ్ ఆర్ శాలరీ. శాలరీ ఇంపార్టెంట్ మనకు. సో అంటే మనకి శాలరీ ప్రాముఖ్యం, ఉద్యోగం కాదు యాక్చువల్లీ. ఈరోజు కూడా మీరు చూడండి, మీరు చదివింది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకు? జీతాలు కావాలి మీకు. యూ నీడ్ జాబ్స్ ఆర్ నో యూ వాంట్ శాలరీ. ఆమేన్. యా. సో మేబీ యువర్ ప్రొఫెషన్, యువర్ జాబ్ ఈజ్ వెరీ చీప్. బట్ వై? మన శాలరీస్ ఎందుకు తక్కువ ఉన్నాయి? మన ప్రొఫెషన్, మన 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 పోస్ట్ చాలా పెద్దది, మేనేజర్, ఎండి, 10,000 జీతం. సో అవర్ పోస్ట్ కాదు ఇక్కడ మ్యాటర్. ఇక్కడ బైబిల్ అంతా మనం సర్వే చేస్తే నీ పదవులు, నీ యొక్క అదెంత కాదు, నీ రాబడి ఎంత ప్రతి నెల, నీ ఇన్కమ్ ఎంత ప్రతిరోజు, ఎంత నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో, నీ జీతం ఎంత ప్రతిరోజు. హౌ ఈజ్ యువర్ శాలరీ ఎవ్రీ డే? 1000 రూపీస్, 500 ఆర్ 100 రూపీస్. ఒక కూలోడు జీతం ఎంత రోజుకి? 800 నుంచి 1000 రూపాయలు. మేస్త్రికి అయితే 1200 రూపాయలు. సో మన జీతాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గత సంవత్సరం ఎంత నీ జీతం ఒక రోజుకి? ఒక 2000 వేసుకో. ఈ సంవత్సరం కూడా అదే కావాలా? నో. లెట్ యువర్ శాలరీ ఇంక్రీజ్ ఎవ్రీ డే ఇన్ జీసస్ నేమ్. ఈ సర్మన్ ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న శాలరీస్ ని షేక్ చేస్తుంది. ఆమేన్. వి ఆర్ వర్కింగ్ హార్డ్. మన యొక్క దాంట్లో పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి మనకు. మేనేజర్ అని, ఎండి అని, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అని, రకరకాల టీమ్ లీడర్ అని, రకరకాల పదవులు ఇచ్చారు మనకు. కానీ జీతం ఎంత ఇస్తున్నారు? ముష్టి ఇంత కొద్దిస్తున్నారు. అన్ని చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం. వి ఆర్ బిజీ ఇన్ డూయింగ్ మెనీ బిగ్ థింగ్స్, బట్ వి ఆర్ నాట్ ప్రాఫిటబుల్. మనకు జీతం చాలా తక్కువ వస్తుంది. మనకు జీతం చాలా ఉద్యోగం జాయిన్ అయిన వెంటనే అనేకులు మనల్ని అడిగే ప్రశ్న ఏం తెలుసా? నీ జీతం ఎంత? నీ శాలరీ ఎంత? ఎంతైతే ఉందిలేమ్మా పాపా, చెయ్యి, ప్రస్తుతానికి చెయ్యి అని ఎవరు అనరు. నీ జీతం ఎంత అంటారు. నువ్వు చదివిన చదువుకి నీ జీతం ఎంత ఉంది? అదే నువ్వు 1,00,000 రూపాయలు జీతమను, 1,00,000. కొందరు ఉంటారు ఇయర్లీ బేస్డ్ ప్యాకేజ్ చెప్తారు. నాకు పర్ యానమ్ 11 lakhs వస్తుంది అంటారు. కొందరు మంత్లీ శాలరీ చెప్పరు. యా, ఐ నో మెనీ పీపుల్, సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ MNC పీపుల్. ఎవరు నెలకేసుకోరు. సంవత్సరానికి నీ రాబడి ఎంత? 1,00,000 రూపాయల? ఇంకా నువ్వు రేషన్ కార్డు మీద బతుకుతున్నావా? ఇంకా మనము ఆ విధమైనటువంటి పేదరికములో, ఆ పేదరికాన్ని తరిమేలేదు ఇంకా నువ్వు ఇంట్లో నుంచి. ఆ దరిద్రాన్ని ఇంకా తరిమేలేదు ఇంట్లో నుంచి నువ్వు. ఆ నిరుద్యోగాన్ని తరిమేలేదు ఇంట్లో నుంచి నువ్వు. చేయాలి ఇప్పుడు యేసు నామములో. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఈ కాన్సెప్ట్ మనం టచ్ చేయకపోతే మనకి దేవుడి దగ్గర నుంచి శాలరీ రాదు. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ గాడ్ ఈజ్ మై శాలరీ. గాడ్ ఈజ్ మై శాలరీ. ఖచ్చితంగా మీ ఎముకలు, నరములు, మాంసము, ఆత్మ, ప్రాణం అన్ని కూడా ఉజ్జీవింపబడాలి ఈ మాటతో. ఆమేన్. చూడండి, ఎన్ని రోగాలు వచ్చినా మన దగ్గర బ్యాంకులో డబ్బులు ఉంటే ఏమైంది తెలుసా? మేము బాగుపడతాంలేండి, డబ్బులు ఉన్నాయి మాకు అనుకుంటారు. ఎస్, యూ థింక్ అబౌట్ యువర్ సిక్నెస్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మనీ, ఓకే, నో వరీస్, ఐ విల్ బి హీల్డ్. నేను బాగుపడతాను, మంచి హాస్పిటల్కి వెళ్తాను, చూపించుకుంటాను, చేయించుకుంటానని మనం ఎన్నో రకాలుగా చెప్పచ్చు, పలకచ్చు. ఆమేన్. సో ఈరోజు మనం ఒకటే గమనించాలి, గాడ్ ఈజ్ మై శాలరీ. గాడ్ ఈజ్ మై శాలరీ. అందుకనే అంజూరపు చెట్టు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను, ఒలివ చెట్టు కాపు కాకపోయినను, చేనిలోని పైరు చేతికి రాకపోయినా, ఇదిగో యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఆమేన్. వై? ఇఫ్ యువర్, నీకు జాబ్ లేకపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా, నీకు గర్భఫలం లేకపోయినా, నీకు ప్రమోషన్ లేకపోయినా, నువ్వు ఏం చేయమంటున్నాడు దేవుడు ఈరోజు నిన్ను? చెప్పాలి, వాక్యం వింటున్న మీరు, యెహోవా యందు ఆనందించాలి. హబక్కుకు 3:17 ఇలానే రాస్తున్నాడు దేవుడు భక్తుడు ద్వారా. ఇలా రాయిపిస్తున్నాడు, నీ జీవితంలో ఏదున్నా లేకపోయినా నువ్వు నన్ను బట్టి ఏం చేయాలి? నువ్వు ఆనందించాలి. బ్రదర్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది బ్రదర్, మా ఆయన వెళ్ళిపోయాడు, మా ఆవిడ వెళ్ళిపోయింది, మా పిల్లలు వెళ్ళిపోయారు, ఉద్యోగం లేదు, ఇదిగో గర్భఫలం లేదు బ్రదర్, చాలా బాధగా ఉంది అని బాధల్లో దేవుడికి చెప్తారు. కానీ దేవుడు మన జీవితంలో మనల్ని కోరుకుంటుంది ఏం తెలుసా? నువ్వు యెహోవా యందు ఆనందించవలెను. యు నీడ్ టు బి హ్యాపీ బికాస్ ఆఫ్ గాడ్.
అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని కాదు. వాటన్నిటి మించి నువ్వు డామినేట్ చేసేయాలి. ఏంటంటే నేను యెహోవా యందు ఆనందిస్తున్నానని. ఆమేన్. ఐ యామ్ వెరీ హ్యాపీ, ఐ యామ్ వెరీ జాయ్ఫుల్ బికాస్ ఆఫ్ మై గాడ్. ఎప్పుడన్నా మనం చెప్తూ ఉంటే అలవాటు అవుద్ది. నేను నా భార్యను బట్టి చాలా సంతోషిస్తున్నాను, నేను నా భర్తను బట్టి చాలా సంతోషిస్తున్నాను, నేను నా బిడ్డలను బట్టి చాలా సంతోషిస్తున్నాను, నేను నా సంఘాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను, నేను నా చిల్డ్రన్, నా డిసైబుల్స్ బట్టి చాలా సంతోషిస్తున్నాను అని మనం ఎప్పుడన్నా చెప్తూ ఉంటే ఈ మాట మనలో నెరవేరుతుంది. కమ్ ఆన్, రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. 17. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్, హబక్కుక్ 3:17. అంజూరపు చెట్లు పూయకుండినను. yes, no fruits, no flowers. in what? అంజూరపు చెట్లు. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. ద్రాక్ష చెట్లు ఏం లేదు చెప్పాలి. ద్రాక్ష చెట్లు ఏం లేదు, ఫలము లేదు. అంటే ద్రాక్ష చెట్లు ఏం చేయాలా? ఫలం కాయాలా. మనం లాస్ట్ ఇయర్ ఫలించలేదేమో అయినా బాధపడకు. లాస్ట్ ఇయర్ ప్రమోషన్ రాలేదేమో అయినా బాధపడకు. లాస్ట్ ఇయర్ గొప్ప కార్యాలు జరగలేదేమో నీ జీవితంలో అయినా బాధపడకు. దేవుడు వాటిని పక్కన పెట్టి ఈ నెల ఈ వారం ఏమి చేయమని తెలుసా? నువ్వు యెహోవా యందు ఆనందించాలి. ఆమేన్. పాయింట్ నెంబర్ 4. ఒలీవ చెట్లు కాపు లేకయుండినను. చేనిలోని పైరు పంటకు రాకపోయినను. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. శాలలో పశువులు లేకపోయినను. నేను యెహోవా యందు ఆనందించదను. ఆమేన్, ఆమేన్. ఉదయం నాకు చీకటిగా ఉన్నా, మధ్యాహ్నం నాకు ఇబ్బందిగా ఉన్నా, సాయంకాలము నాకు భయంకరమైనటువంటి వేదనగా ఉన్నా, నా జీవితంలో ఈ వారం నెల మొదలుకొని నా జీవితంలో అనారోగ్యాలు ఉన్నప్పటికీ నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆమేన్. యు నీడ్ టు బి హ్యాపీ బికాస్ ఆఫ్ యువర్ గాడ్. దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించాలి. ఆల్వేస్ యు కీప్ ఆన్ మెడిటేటింగ్ యువర్ ప్రాబ్లమ్స్ టు గాడ్. దేవా, పలానా సమస్య ఉంది, తీసే ప్రభా. పలానా సమస్యను తీసే ప్రభా. పలానా ప్రాబ్లమ్ తీసే ప్రభా. పలానా ఇబ్బందిని తీసే ప్రభా. పలానా శోధన ఉంది, పలానా రోగం తీసే ప్రభా అని మనం చేస్తామే. కానీ ప్రభా, నా జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు, నీకు స్తోత్రాలు, థ్యాంక్స్ ప్రభా. ఐఎమ్ హ్యావింగ్ యూ అండ్ ఐఎమ్ క్యారింగ్ యూ ఫాదర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫాదర్ అని మనం ఏం చేయాలా? ప్రభుకి థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆ 4 రకాల ఆశీర్వాదాలు, ఆ 4 రకాల బ్లెస్సింగ్స్, ప్రాస్పరిటీ ఒకవేళ నీ లోపల లేకపోయినా, నీ జీవితంలో ఉద్యోగం లేకపోయినా, గర్భఫలం లేకపోయినా, సంతానలేమి ఉన్నప్పటికీ, నీ జీవితంలో నువ్వు ఎదగకపోయినా, నువ్వు అనాల్సిన మాట ఏం తెలుసా? ఈ రాత్రి నేను యెహోవా యందు నిజముగా నా బిడ్డ, నేను ఏమి ఇవ్వకపోయినా, నేను ఏమి దీవించకపోయినా, నేను నీ జీవితంలో ఏమి ఇవ్వకపోయినా, నేను అంటే నీకు ఎంత ఆనందమో, నేనుంటే నీకు ఎంత ఆనందమో, నా మాట పలికితే నీకు ఎంత ఆనందమో అని దేవుడు మనం చూసి ఆశ్చర్యపోతాడు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్ళయింది, భర్త ఏమీ తేలేదు. ఫస్ట్ క్రిస్మస్ అయింది, సెకండ్ క్రిస్మస్ అయింది, 10 క్రిస్మస్లు అయిపోయినాయి, ఒక్క చీర కూడా కొనిలేదు. ఆ 10 years భర్తకు ఉద్యోగం లేదు, చాలా కరువులో ఉన్నాడు, బ్యాడ్ టైం నడుస్తుంది భర్తకి. అయినా నిజముగా భార్య ప్రేమించేదైతే ఏ భార్య అయినా చీరల కోసం పెళ్లి చేసుకుంటుందా? చెప్పాలి. పెళ్ళైన వాళ్ళు ఏ భార్య అయినా చీరల కోసం, వజ్రాల కోసం, నగల కోసం భర్తను పెళ్లి చేసుకుంటుందా? నో. డబ్బు కోసం భర్తను పెళ్లి చేసుకుంటుందా? నో. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అట్టే అవుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగము, తర్వాత మంచి సెటిల్మెంటు, మంచి జీతము, వాడు ఉంటేనే నాకు సేఫ్, సెక్యూరిటీ, నాకు ప్రొటెక్షన్ అని రకరకాలుగా భయంకరమైనటువంటి పైత్య మాటలు మాట్లాడుతున్నారు క్రైస్తవులు. ఒకవేళ అబ్బాయికి బటన్ ఎత్తుంది అనుకో, గవర్నమెంట్ జాబ్ అనుకో, ఏం కాదే, చేసుకో, వాడిని చేసుకుంటే సెటిల్ అయిపోతావు, చేసుకో, సంకనాగిపోతావు అంటే చూడడానికి దరిద్రంగా ఉన్న ప్రాస్పరిటీ ఉంటే ఓకేనా? నో, రైట్? నో. ఒక అమ్మాయి నల్లగా కర్రి బొగ్గు, 100 కోట్ల డబ్బులు, బాబేమో తెల్లగా నిగనగలాడిపోతున్నాడు. అమ్మ చెప్తుంది, అరే దాన్ని చేసుకురా, బాగుపడిపోతావు, లైఫ్లో మనకు కొద్దివే ఉండదు, నువ్వు ఆ అమ్మాయిని కళ్ళు మూసుకొని నువ్వు చేసుకో. అలాంటి వాళ్ళ కాపురాల జీవితంలో నిలబడు. డబ్బు కోసము, దానికోసము జీవితాన్ని మనము మన లైఫ్ని, కెరియర్ని సాక్రిఫైస్ చేసే అంత క్యారెక్టర్ మనది కాదని అనుకుంటున్నాను నేను. ఆమేన్. మనకు కావాల్సింది క్యారెక్టర్, మనకు కావాల్సింది ఆత్మీయ జీవితం. ఆమేన్. సో మనము ఎలాగైతే ఈ భూమి మీద ప్రజలు చేసుకోరు, అలాగే మనము కూడా దేవుడిని అలా ప్రేమించకూడదు. దేవుడు నాకు ఇస్తాడు, నేను ప్రేమిస్తాను, దేవుడు నాకు చేస్తేనే ప్రేమిస్తాను, దేవుడు నాకు ఇస్తేనే ప్రేమిస్తాను, దేవుడు నాకు మేలు చేస్తేనే నేను ఆయన చర్చికి వస్తాను అనే స్కీములు మాత్రం దేవుడికి మనం పెట్టకూడదు. ఈ స్క్రిప్చర్ స్కీమ్తో ఉందా లేదంటే యథార్థంగా ఉందా?
ముందుగా చెప్తున్నాడు, అంజూరపు చెట్లు పుష్పించకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు కాకపోయినను, చేనులో ఉన్న పైరు చేతికి రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, తర్వాత పశువులు శాలలో లేకపోయినను, ఇవన్నీ లేకపోయినా ఏం చేయాలి మనం? యెహోవా యందు. మేబీ నీకు గొర్రెలు లేకపోవచ్చు, మేబీ నీకు పశువులు లేకపోవచ్చు, మేబీ నువ్వు ద్రాక్ష చెట్టు కాకపోవచ్చు, బట్ ఇవన్నీ స్పిరిచువల్ లైఫ్లో మనకున్నాయి. ఆమేన్, ఆమేన్. స్టిల్ I'll be thankful to God. Amen. Still I'll be thankful to God. Still నాకున్న దాన్ని బట్టి ఇది కలిగింది. ఓ థ్యాంక్ యూ ఫాదర్. ఒకరికైతే ₹1,00,000 పోడియం ఉంటుంది, మనకు 10, 20, 30 పోడియం ఉంది, అయినా పర్లేదు. ప్రభువా స్తోత్రం, గొప్ప కార్యం చేసావు. ఆమేన్, హల్లెలూయా. నెవర్ కంపేర్ యువర్ లైఫ్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో నువ్వేం చేయకూడదు, పోటీ తత్వానికి. వాళ్ళు వెళ్ళిపోయారు, జీవితంలో ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళ రేసు వేరు, నీ రేసు వేరు. ఆమేన్. ఈరోజు ఇయర్ స్టార్టింగ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫ్రైడే అండ్ టేక్ ఏ డెసిషన్. ఒక నిర్ణయం తీసుకోండి. దేవా, ఇవన్నీ నా జీవితంలో లేకపోయినా నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభా, నా జీవితంలో నువ్వు ఉన్నావు ప్రభా అని నువ్వు చెప్పి చూడు, ఇవన్నీ నీ జీవితంలో ఉంటాయి. ఆమేన్. ఇవన్నీ తీసేస్తానంటలే దేవుడు, ఇవన్నీ నీ జీవితంలో ఒకవేళ రావడం లేట్ అయినప్పటికీ నువ్వేం చేయాలి? యెహోవా యందు ఆనందించాలి. ఆమేన్. నువ్వు బండి మీద పోయేటప్పుడు, బస్సులో, కారులో, ఎక్కడ, ఫ్లైట్లో, ఎక్కడ పోయినా, దేవా నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభా, 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 నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభా. నువ్వు ఉన్నావు నా జీవితంలో, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఉన్నావు నా జీవితంలో, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఉన్నావు నా జీవితంలో, థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్ అని నువ్వు కేకలు వేస్తూ ఎప్పుడైతే చెప్తుంటావో, దేవుని సింహాసనం కదులుతుంది. ఆమేన్, ఆమేన్. I'm not touching any topic today. I'm only touching God. Because God is my salary. యెహోవాయే నాకు జీతం ఇస్తాడు కాదు, యెహోవాయే నా జీతం. ఆమేన్, ఆమేన్. He is my salary. If God is there, you get salary every day. Amen. People will pay you every day. People will pay you every minute. People will pay you every second. మనం గూగుల్, యాపిల్ తర్వాత పెద్ద పెద్ద బిగ్ షాట్స్ని మనం దాటాలి. ఆమేన్. యు నో వన్ థింగ్, వాళ్ళకి నిమిషానికి డబ్బులు పడతాయి. నిమిషానికి గూగుల్ అని టైప్ చేయండి, వాడి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. గుడ్, మన కోసం వాడు బాగానే కష్టపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. గుడ్ పీపుల్ ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ మీ. ఏ రోజు చెప్తాడు ధనికుల్ని, ధనవంతుల్ని, అయ్యా ఇదిగో అన్యుల యొక్క ఇష్ట వస్తువుల్ని తీసుకొస్తాడంట దేవుడు మన దగ్గరికి. సో నేను చాలా కష్టపడ్డాను బ్రదర్, నాకు ఫలితం రాలేదని మాత్రం అనకండి. నువ్వు కష్టపడకూడదు అంటే ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పడం కాదు. ఆ బేసిక్ థింగ్స్ నువ్వు చేసి యెహోవా యందు ఆనందిస్తా ఉండు. ఆమేన్. పాత నిబంధనలో హబక్కుకు ఈ మాట అంటున్నాడు, కొత్త నిబంధనలో భక్తుడైన పౌలు ఈ మాట అంటున్నాడు, మరలా చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ప్రభునందే మీరు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. We entered not with prosperity. ఫస్ట్కి ఎవరికైనా బంగారం గిఫ్ట్కి వచ్చిందా? ఫస్ట్కి మీకు ఏమైనా ఇల్లు గిఫ్ట్కి వచ్చిందమ్మా? కార్ ఏమైనా గిఫ్ట్కి వచ్చింది? ఫస్ట్ ఏమైనా బ్లెస్సింగ్స్ వచ్చినాయి? దిగినా ఏం దిగలా మీకు? అంజూరపు చెట్టు వల్ల నీకేమైనా లాభం వచ్చిందా? ద్రాక్ష చెట్టు వల్ల నీకేమైనా లాభం వచ్చిందా? ఒలివ చెట్టు వల్ల నీకేమైనా లాభం వచ్చిందా? ఏదో వచ్చావు, అంత వాగ్దానం తీసుకున్నావు, అబ్బబ్బబ్బ బలి వచ్చింది, బ్యాగ్లో పెట్టావు, బైబిల్ తెచ్చి ఎంతవరకు తీళ్ళ బయటికి. You people are busy, man. You people are busy, huh? You people are busy digging your past. You people are busy digging your past. నువ్వు ఎప్పుడైతే నీ గతాన్ని చంపేస్తావో అప్పుడే నువ్వు బాగుపడతావు. If you try to kill your past, the Lord will give you a bright future. The Lord will give you a bright future. ఎప్పుడైతే నీ గతాన్ని లోడి పైకి తీస్తుంటావో, అబ్బా నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నాకు ఉద్యోగం లేదు, నాకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా అయిపోయింది అంటే నీ భవిష్యత్తు, నీ ఫ్యూచర్ ఇంకేం లేదు. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ ఫ్యూచర్, కిల్ అండ్ బరీ యువర్ పాస్ట్. లాస్ట్గా ఎప్పుడు పడిపోయావంటే నాకు తెలియదు, ఎప్పుడు శోధించబడి నాకు తెలియదు, ఎప్పుడు పడిపోయావంటే నాకు తెలియదు, నేను మర్చిపోయా, నేను తీసేస్తున్నా. ఎవ్రీడే ఐఎమ్ క్లీనింగ్ మై మైండ్, ఎవ్రీడే ఐఎమ్ క్లీనింగ్ మై హార్ట్, ఎవ్రీడే ఐఎమ్ క్లీనింగ్ మై థాట్స్. ఈ ప్రాసెస్ ఎవ్రీడే చేయ. ప్రతిరోజు స్నానం చేస్తారు, చేయరా? చేస్తారు. బట్ నిన్నటి విషయాలు ఎందుకు ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఆన్ ఫస్ట్. మునుపటి విషయాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకండి, పురాతనమైన వాటిని ఇంకెన్నడూ లోడకండి అంటున్నాడు దేవుడు. ఆమేన్. God is ready to do something good.
ఆమెన్. దానికి మనం ఏం చేయాలి తెలుసా? ఈ వారం ఈ నెలంతా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. దేవుడు నాకున్నాడు. దేవుడు నాకుండగా, యెహోవా నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవరు? హూ ఈజ్ మై ఎనిమీ ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్? దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడరా? అసలు నేను భయపడిన ఎవడికి? ఆమెన్. నాకు రోగం వచ్చినా భయపడను, నేను అప్పులు పాలైపోయినా భయపడను, నేను అనారోగ్యంలో ఉన్న భయపడను, నా జీవితం కరువులో ఉన్న భయపడను, నేను భయంకరమైనటువంటి ఊబిలో పడిపోయినా నేను భయపడను. ఎందుకంటే యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరం కొత్త వారంలో మనం ఒకటే చెప్పాలి, యెహోవా యందు ఆనందించుచున్నాను. ఆమెన్. సో యు నీడ్ టు బి హ్యాపీ. యు నీడ్ టు బి హ్యాపీ. అందుకే ఈరోజు మనం ఒకటే చేయాలి, యెహోవా యందు ఆనందించాలి. ఈ జనవరి మాసం మిమ్మల్ని మీరు తరఫీదు పొందుకోండి. ట్రైన్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈజ్ మై సాలరీ. ఈరోజు నా జీవితంలో ఏదీ లేదు, ఈరోజు నా జీవితంలో నేను ఏది పొందుకోలేకపోతున్నాను, ఈరోజు నా జీవితంలో ఏది నేను కోల్పోలే, అసలు ఏం జరుగుతుంది, ఈ 2024 ఎలా ఉంటుంది నా లైఫ్లో అని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఆ భయాన్ని, ఆ ఫ్యూచర్ని, ఆ పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను. ఆమేన్. నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. రీడ్ వర్స్ నంబర్ 17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఓకే, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. ఇవన్నీ అంటే మనకు అన్ని డిపార్ట్మెంట్స్, ఒక కుటుంబము, ఒక వ్యక్తిలో ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో దేవుడు అన్ని డిపార్ట్మెంట్స్ ని కవర్ చేస్తున్నాడు. ఆమేన్. లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. We need to declare, we need to decree what? నేను యెహోవా యందు ఆనందిస్తాను, నేను నా దేవుని రక్షణను బట్టి నేను సంతోషిస్తాను. ఆమేన్. 19. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను, ఆమేన్, ఆయన నన్ను నడువ చేయును. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మన ఫ్యూచర్ ని మనమే డిక్లేర్ చేయాలి. ఆమేన్. ఒక బాధల్లో ఉన్నవాడు ఇలా ప్రవచించగలడా? ఒక వేదనలో ఉన్నవాడు ఇలా ప్రవచించగలడా? ఒక గడ్డు స్త్రీ ఇలా ప్రవచించగలడా? ఒక ఉద్యోగం లేనివాడు ఇలా ప్రవచించగలడా? ఒకరి జీవితంలో ఇలా ఉండగలడా అసలు? ఎస్, బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందరు అన్నదమ్ములు బాగానే ఉన్నారు, ఒకే ఒక బ్రదర్ జైల్లో ఉన్నాడు. అన్నదమ్ములందరూ డాడీతో మమ్మీతో బాగానే ఉన్నారు, కానీ ఒక్క బ్రదర్ అడవిలో గొర్రెలు కార్చుకుంటూ ఉన్నాడు. ఏంటి మా నాన్న నన్ను ఇలా చూస్తున్నాడు? ఏంటి మా అన్నదమ్ములు నన్ను ఇలా చూస్తున్నారు? వై ఐ హావ్ బీన్ రిజెక్టెడ్ బై మెనీ పీపుల్. అన్నదమ్ములు అందరూ రిజెక్ట్ చేశారు జోసెఫ్ని, దావీదుని అన్నదమ్ములు అందరూ రిజెక్ట్ చేశారు. తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అవుద్దామే. నిన్ను ఎన్ని ఏరియాల్లో 2023లో రిజెక్ట్ చేశారో నువ్వు తలకే మూలరాయిగా కూర్చుంటావు. ఆమె ఎన్ని వాటిలో పక్కన పెట్టేశారో యేసుక్రీస్తు నామములో నువ్వే వాళ్ళకి పనికొచ్చును గాక, నువ్వే వాళ్ళకి పనికొచ్చును గాక, నువ్వే వాళ్ళకి పనికొచ్చును గాక యేసు నామములో. హల్లెలూయా. ఎంతమందికి ఈ 4 రకాల కష్టాలు ఉన్నాయి? అంజూరపు చెట్టు ఫలించట్లేదు, ద్రాక్ష చెట్టు ఫలించట్లేదు, ఒలివ చెట్టు కాపు కాయట్లేదు, చేనులోని పైరు చేతికి రావట్లేదు, గొర్రెలు దొడ్డిలో లేవు, పశువులు ఎక్కడ లేవు? శాలలో లేవు. ఎంతమంది ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు? ఈ 4 రకాల కష్టాల గుండా కంపల్సరీ వెళ్తున్నారు. ఈరోజు కొత్త సంవత్సరంలో రాగానే టపా 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 అద్భుతాలు ఏం జరగలే మీకు ఇంకా. యు ఆర్ స్టిల్ సోకింగ్ ఇన్ ద వర్డ్ అండ్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? ఈ 4 రకాల కష్టాలు ఉన్నాయా? 1 2 3 4 5 5 రకాల కష్టాలు. 5 రకాల కష్టాలు. భర్త ఒక శ్రమల్లో ఉన్నాడు, భార్య ఒక శ్రమల్లో ఉన్నారు, పిల్లలు ఒక శ్రమల్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఒక శ్రమల్లో ఉన్నారు. మన పర్సనల్ లైఫ్, మన వ్యక్తిగత జీవితం ఒక రకమైన శ్రమల్లో ఉన్నాయి. అన్ని రకాల 5 రకాల శ్రమలు. నీలో 5 రకాల శ్రమలుంటే దేవుడు అంటున్నాడు, నేను 5 అనే కృపగల సంఖ్య గల కృపను నేను మీ జీవితంలోకి పంపిస్తాను అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. నీ జీవితంలో ఈ 5 రకాల కష్టాలు ఉన్నాయా? బాగా గమనించండి. దావీదు 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒక రాయి తగలకపోతే ఇంకో రాయి, 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 ఒక రాయి తగలకపోతే ఇంకో రాయి అని చెప్పి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 రాళ్ళు తీసుకున్నాడు.
ఫస్ట్ రాయికే అవుట్ అది శాల్తీ. ఈరోజు నీలో 5 రకాల కష్టాలు ఉన్నాయా? ఈరోజు నువ్వు గొప్పగా ప్రార్థన చేయబోతున్నావు. ఆమేన్, ఆమేన్. అంజూరపు చెట్లు పూయట్లేదు ప్రభువా, ద్రాక్ష చెట్లు ఫలించట్లేదు ప్రభువా, ఒలీవ చెట్లు కాపు కాయట్లేదు ప్రభా, చేనిలో ఉన్న పైరు చేతికి రావట్లేదు ప్రభా, గొర్రెలు దొడ్లో లేవు ప్రభా, పశువులు శాలలో రావట్లేదు ప్రభా, ఏం చేయమంటావు ప్రభా అని దేవుడికి చెప్పుకొని దేవుడు ఏడవమంటలేదు మనల్ని. ఒరే, నీకు అన్ని కష్టాలున్నా నన్ను బట్టి నన్ను చూడు, నన్ను బట్టి నువ్వు ఆనందించు, ఆనందించు అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు ఆనందిస్తావో నీ కింద నీ జీవితము, నీ ఫ్యూచర్ దేవుడు చక్కగా రెడీ చేస్తాడు. ఆమేన్. When you praise God for your past, దేవా నా జీవితంలో 2023లో ఎంతమందికి కొన్ని చేదు అనుభవాలు గుండా వెళ్ళారు? 2023లో ఎంతమంది కొన్ని ఏరియాలో నష్టపోయారు? 2023లో ఎంతమంది కొంత డబ్బు నష్టపోయారు? 2023లో ఎంతమంది కొన్ని అనారోగ్యాలు గుండా వెళ్ళగాల్సి వచ్చింది? 2023లో ఎంతమంది ఎన్నోసార్లు ఏడ్చుంటారు? 2023లో అనేక మంది ఎన్నోసార్లు ఇబ్బంది పడి ఉంటారు. ఎస్, ఎవ్రీవన్. కానీ ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని లేఖనం ప్రకారము, దేవా నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను పరిశుద్ధాత్ముడా. ఈ పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్. మై డియర్ సన్, మై డియర్ డాటర్, డోంట్ వరీ. నువ్వు యెహోవా యందు వెన్ యూ హ్యావ్ జాయ్. అందుకే విశ్వాసం అంటే ఏం తెలుసా? లేని వాటిని ఉన్నవాటిగా చెప్పాలి. లేని వాటిని ఉన్నవాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా యేసుక్రీస్తు నామములో దేవుడు మనకు 10 ఎకరాల స్థలం ఇచ్చును గాక. ఆమేన్. ఇస్తున్నాడు. ఆమేన్. నేను చూస్తున్నాను. ఆమేన్. కమ్ ఆన్, ఓపెన్ యువర్ ఫెయిత్ ఐస్. ప్రభా, నాకు ఒక ఉద్యోగం కాదు ప్రభా, 5-6 ఉద్యోగాలకు వస్తున్నాయి. ఆమేన్. ప్రభా, నాకు ఒక్క బిడ్డ పుట్టడానికి కష్టం ఉంది ప్రభా, 3-4 యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ప్రభా, నేను అసలు చదువులో పాస్ అవ్వడమే కష్టం ప్రభా, ఫస్ట్ ర్యాంక్ నాకే. ఆమేన్. విశ్వాసం అనేది లేని వాటిని ఉన్నవాటిగా పలకడము విశ్వాసం. ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ ప్రొఫెసయింగ్ యువర్ ఫ్యూచర్. నీలో విశ్వాసం లేదా? ప్రభా ఉద్యోగం లేదు ప్రభా, కాపాడయ్యా. నీలో విశ్వాసం లేదా? ప్రభా పెళ్ళైంది 10 సంవత్సరాలు అయింది ప్రభా, పిల్లలేరు ప్రభా తండ్రి, ప్రభా. అరే అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నావే. నేనున్నానని ఎప్పుడు ఏ రోజున సంతోషంగా ఉన్నావురా నువ్వు? చాలా మంది భర్తల్ని సతాయించేస్తూ ఉంటారు, చాలా మంది భార్యల్ని సతాయించేస్తూ ఉంటారు. వాళ్ళు ఉండడమే మనకు ఒక గిఫ్ట్. ఆమేన్, ఆమేన్. చాలా మందికి చెప్తా ఉంటాను నేను, బ్రదర్ మీరు ఏం చేయబడలేదు, జస్ట్ అట్లా ఉండండి అంతే నాతో పాటు. ఆమేన్. నో నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్ మ్యాన్, జస్ట్ స్టే విత్ మీ. నువ్వు అసలు ఏమీ చేయబడలే మినిస్ట్రీలో, నువ్వు ఏ దాన్ని టచ్ చేయబడలే, జస్ట్ స్టే విత్ మీ మ్యాన్, యూ విల్ గెట్ బ్లెస్డ్. ఆమేన్, ఆమేన్. మౌనముగా నా పక్కన ఉంటేనే అంత బ్లెస్ అయితే, పరిచర్లో పాలు భాగస్తులు అయితే ఇంకెంత బ్లెస్ అవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థనలో ఎక్కువగా ఆనందంగా ఉండదము గాక. So let us all be joy in the joy mood. Even though I don't have any job, I rely on God. Amen. Even though no one blesses me, I rely on God. నాకు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు, తర్వాత వజ్రాలు, వైడూర్యాలు, నగలు ఏది లేకపోయినా, ఇన్ఫ్లుయెన్స్ ఏమి లేకపోయినా, I rely on God. Amen, amen. Even though no one cares me, I rely on God. Amen. ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నన్ను చేరదీకపోయినా, ఎవరు నన్ను ఆదరించకపోయినా, ఎవరు నన్ను బలపరచకపోయినా, I rely on God. Amen. Hallelujah. Even though no one loves us, ఎవరు మనల్ని ప్రేమించకపోయినా మనం దేవుని మీద ఆధారపడ్డాం. Amen. Hallelujah. Even though no one loves you, just rely on God. కొందరు దేవుణ్ణి 10 రూపాయలు అడగలేరు, 100 రూపాయలు అడగలేరు, 1000 రూపాయలు అడగలేరు, 1,00,000 రూపాయలు అడగలేరు, 1,00,00,000 రూపాయలు అడగలేరు. భయం, ఇస్తాడా ఇవ్వడని భయం, ఇచ్చి చేస్తాడు. ఆమేన్. మీరు బాగా గమనిస్తే, బాగా జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో మోషే ఒకటి అడుగుతాడు, ఏం తెలుసా? ఎవరు నువ్వు అంటాడు, నేనే అంటాడు. మోషే ఒకటి అడుగుతాడు, ఏం తెలుసా? నేనే అన్నాడు. అవునా, అయితే ఒక పని చేయి అన్నాడు. ఏంటంటే, నేను నిన్ను చూడాలన్నాడు. I want to see you, my Lord. I want to see you, the one who is talking to me. I want to see him. Who is that person? ఎవరు నాతో మాట్లాడేది ఆ వ్యక్తి నేను చూడాలనుకున్నాడు. ఎవరు? మోసే. దేవుడు అన్నాడు, నన్ను చూస్తే సస్తావని అన్నాడు. నన్ను చూస్తే లేదు చచ్చిపోయినా పర్లేదు, జీవితం పాడైపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, నేను నిన్ను చూడాలి అన్నాడు. ఏమన్నాడు?
నేను నిన్ను చూడాలి అని అన్నాడండి. అంతే. కష్టం రా అన్నాడు, నాకు తెలియదు నేను నిన్ను చూడాలన్నాడు. అంతే. అట్లా అడుగుతూ కొన్ని సంవత్సరాలు దాటిపోయింది. కానీ దేవుడు మోషే అడిగింది దేవుడికి గుర్తుంది. అందుకనే అతన్ని కొత్త నిబంధనకి మళ్ళీ తీసుకొచ్చి, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువులు వారు రూపాంతరపు కొండ మీద ఆయన కొండెక్కి పేతురు, యోహాను, యాకోబుల్ని వెంట పెట్టుకొని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి ఆయన ఉన్నప్పుడు ఎవరు వచ్చారు తెలుసా? మోషే, ఏలియా వచ్చారు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది. లేఖనంలో సెలవిస్తున్నాయి, ఆశ కలిగిన ప్రాణాన్ని యెహోవా తృప్తిపరుస్తాడు. మోషే ఆశపడ్డాడు. ఏమని? నేను దేవుని చూడాలని. నిన్ను చూడాలి ప్రభా, నిన్ను చూడాలి ప్రభా, నిన్ను చూడాలి ప్రభా, నిన్ను చూడాలి ప్రభా. రే నన్ను చూసి చచ్చిపోతావు, అయినా పర్లేదు నేను చూడాలని. ఓకే, శాంక్షన్ అన్నాడు. కొన్ని సంవత్సరాలు అలాగే ప్రిజర్వ్ చేసి పెట్టాడు ఆ మాటని. అరే మోషే, నన్ను చూడాలనుకున్నావు కదా, పో భూమి మీదకి వెళ్ళు, రూపాంతరం కొండ మీద నా రూపములో ఇంకొక ఉంటాడు, ఒక వ్యక్తి, అతని పేరు యేసు, అతన్ని చూడు వెళ్ళన్నాడు. ఎప్పుడైతే ఆ రూపాంతరపు కొండ మీద శిష్యులను కింద పెట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు పైకి వెళ్ళి ఆ మోషే ఏలియాతో మాట్లాడడం కొనసాగించాడు. అండ్ హీ స్పెంట్ ఎ లాట్ అండ్ మోసెస్ సా జీసస్ ద లార్డ్. ఆమేన్. ఆయన కోరిక సఫలమైందా లేదా? చెప్పాలి గట్టిగా. ఆమేన్. ఈరోజు మీరు దేవుణ్ణి ఏం అడుగుతున్నా ఈ కొత్త సంవత్సరంలో అవి ఖచ్చితంగా సఫలపరచబడతాయి. ఆమేన్. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు విల్ గెట్ ఇట్. ఆమేన్. ఆమేన్. యు నో వై? గాడ్ ఈజ్ యువర్ సాలరీ. ఆమేన్. గాడ్ ఈజ్ మై సాలరీ. నా జీవితంలో శాలరీ వచ్చినా రాకపోయినా, నా జీవితంలో ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నా జీవితంలో ఇదిగో ఫలాలు ఉన్నా లేకపోయినా, నా జీవితంలో ఏది వర్షాలు పడినా పడకపోయినా నేను చింత నొందను, కాపు మానను. ఆమేన్. ఆమేన్. నేను యెహోవా యందు ఆనందిస్తాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఫర్గెట్ అబౌట్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆక్యుపైయింగ్ యువర్ హార్ట్. నీ సమస్యలు, నీ కష్టాలు, నీ శ్రమ, నీ బాధ, నీ వేదన ఏం చేస్తున్నాయి తెలుసా? నీ హృదయాన్ని కమ్మేస్తున్నాయి, నీ హృదయాన్ని బిజీ చేస్తున్నాయి. నువ్వు దేవుడు ఉన్నా కూడా నువ్వు సంతోషంగా లేవు. చాలా ఇష్టపడి చేసుకున్నావు పెళ్ళి, చాలా ఇష్టపడి బిడ్డల్ని కన్నావు, చాలా ఇష్టపడి తెచ్చుకున్నావు ఆ భర్తని, చాలా ఇష్టపడి తెచ్చుకున్నావు భార్యని, చాలా ఇష్టపడి కన్నారు బిడ్డల్ని. కొన్ని రోజుల తర్వాత వెరీ సాడ్, నిన్ను దేవుడు వెలపెట్టుకున్నాడు. ఆమేన్. దేవుణ్ణి మనం అవసరానికే వాడుకోకూడదు. అందరూ దేవుణ్ణి అవసరానికి వాడేస్తుంటారు. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? దేవా, ఇవన్నీ ఉన్నా లేకపోయినా నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ ఫాదర్. నువ్వు వచ్చావు ఈరోజు పెళ్ళికి, చాలా హ్యాపీ. అంటే ఈరోజు ఒకరు నేను హ్యాపీ చేయగలిగాను అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా ఇది ఇచ్చావా, ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఐఎమ్ సో హ్యాపీ టుడే, యూ స్పోక్ టు మీ, యూ ప్రేడ్ ఫర్ మీ అండ్ యూ గేవ్ ఎ గిఫ్ట్ టు మీ అని చాలామంది సంతోషపడతా ఉంటారు. ఈరోజు నువ్వు కూడా దేవుడికి చెప్పు, దేవా ఈరోజు నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నీకు వందనాలు. ఆమేన్. ఐ am very happy father. నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నాను. నా జీవితంలో ఏమున్నా లేకపోయినా నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను ప్రభువా అని నువ్వు చెప్పు. దేవుడు సంతోషపడతాడు. నీ జీవితంలో నువ్వు కోల్పోయినవన్నీ నీకు తిరిగిస్తాడు. ఆమేన్. అవే ఇవ్వడు, కోల్పోయినవే తిరిగి ఇవ్వడు, దానికి రెట్టింపు చేసిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్ us what, how to deal God. దేవుడు ఎలాంటోడో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఆయన హృదయం ఎలాంటిదో పరిశుద్ధాత్ముడి రోజు మనకి తెలియపరుస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. సో ఇఫ్ యు నెగ్లెక్ట్ గాడ్, నీ జీవితంలో ఏమీ రాదు. ముందుగా చెప్తున్నాను నేను. Even though you pray for prosperity, even though you pray for healing, even though you pray for success, even though you pray for salary, even though you pray for anything, you don't get, because నీకు ఇచ్చేయాల్సిన వ్యక్తి ఆయనే, నీకు ఇవ్వాల్సిన వ్యక్తి ఆయనే, నిన్ను చేరదీయాల్సింది ఆయనే, నీకు ఇవ్వాల్సిన సమస్తము ఇవ్వాల్సింది, నీకు రావాల్సింది మొత్తం ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచే. ఆమేన్. 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 నీ పెనిమిటి నీకు చీర కొనిస్తాడు. పెనిమిటిని పొగుడతావా, చీరను పొగుడతావా? చీరను పొగిడితే చాలా బాగుందండి, మీ టేస్ట్ అదిరిపోయింది, నువ్వు అసలు నీ ప్రేమ అల్టిమేట్,
నువ్వు అసలు ఎక్సలెంట్, అన్ని పొగడతా ఉండు, రేపు ఇంకోటి తెస్తాడు వచ్చినప్పుడు. ఆమేన్. రేపు ఇంకోటి తెస్తాడు వచ్చినప్పుడు. హల్లెలూయా. యా. సో వెన్ యు ప్రైజ్ ద గివెన్ వన్, ఎవరైతే నీకు ఇస్తున్నారో వాళ్ళని పొగడగలిగితే నెక్స్ట్ ఇంకో గిఫ్ట్ రెడీగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు 23 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ 35 ఇయర్స్ నీ జీవితంలో ఇన్ని చేసిన దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పావు. ప్రభా, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను ప్రభా, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ ఫాదర్ అని నువ్వు చెప్పి చూడు. నీ కుటుంబానికి నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి లైన్గా పెడతాడు దేవుడు. ఆమేన్.